హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నిశ్చలమైనది ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాము అబద్ధమాడలు చాలా నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచును. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా ప్రియులారా? ఎలాంటి మనకంటండి? శరణాగతులమైన మనకంట. ఏమండి? శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం అంట. ఏమండి? ఏ దిక్కు లేనటువంటి మనకు ఆయన శరణ వేడుకున్నప్పుడు ఏమండి మనకేం కలిగిద్దంటే చెప్పండి? నా మాట అక్కడ ఉందా? బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానం ఏం చేశాడంట? ఎంత గొప్ప విషయం ప్రియులారా! ఇది ఎన్నిసార్లు అలా ఆ పదం తలుచుకుంటే లేదు గతం గుర్తుకొస్తూ ఉంటుంది. గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా కృతజ్ఞతతో ఆయన సేవించకుండా కన్నీరు విడవకుండా ఉండలేము కదా. ఎందుకంటే శరణాగతులమైన మనకంట దేవుడే గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడండి. దేవుడు లేకపోతే ఈరోజు మనం బ్రతికే వాళ్ళమా చెప్పండి? ఈరోజు బ్రతికి సంవత్సరం వెంబడి సంవత్సరం మనం చూస్తున్నామంటే నిజంగా దేవుడు మనకిచ్చిన కృప ద్వారా ఇచ్చిన ఆయుష్ కాలం కదా. కాబట్టి ఈ ఆయుష్ను బట్టి దేవుణ్ణి స్తుతించేదానికి ఏమండి దేవుని సన్నిధిలో వాగ్దానము చేసిన దాన్ని బట్టి అంట సందేహింపక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మాడంట ప్రియులారా. నమ్మాడు కనుకనే ఏమండి నమ్మిన అబ్రహాము నీతికి వారసుడయ్యాడంట. దేవుని స్నేహితుడని అబ్రహాము దేవుని స్నేహితుడని పిలవబడ్డాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి దేవుని సన్నిధిలో ఏమండి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని. ఎందుకంటే మన జీవితంలో మనం విరిగి నలిగినటువంటి మనసుతో తగ్గించుకునేటువంటి వారిగా, సహించేటువంటి వారిగా, ఓర్చుకునేవారిగా, ఈ బేసిక్స్ లేకుండా మనం ఎంత నేర్చుకున్నా ఏమండి బొక్కావాని తైలమేనండి. మనకు ఓర్పు సహనం అనేది లేకపోతే ఎంత బ్రతుకు బతికినా ఎంత ఎత్తుకు ఎదిగినా అంత బొక్కావాని తైలమే. సచ్చిని ఏగబడితే ఎంత కంపు కొట్టునో విశ్వాస జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మన బ్రతుకులు కూడా కంపే, సువాసన ఉండదు ప్రియులారా. ఎందుకో తెలుసా? యేసయ్యను నమ్మినటువంటి సమరయ స్త్రీ దేవుని మాటలు విని ఏం చేసిందో తెలుసా? తన పాపపు భోగాన్ని బట్టి ఏమని బ్రతకటానికి ఇష్టపడలా. అప్పుడు దాకా నేను ఒంటరిని అన్నది తెలుసుకోవాలా. ఎంతమంది ఉన్నా నాకు ఆదరణగా ఒక్కడు లేడు ఏమండి, నా భారం నేనే మోసుకోవాల్సి వచ్చింది. ఈ పాప భారం నుంచి నన్ను విడిపించేవాడు ఒకడు లేడు, వీళ్ళు నాకు ఆదరణ అనుకుంది. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని గురించి సత్యాన్ని తెలుసుకుందో ప్రియులారా, ఆ కొండ అక్కడే పగలగొట్టేసింది. కొట్టు. ఏ కొండ? కొండ పాపపు కొండ. మీకు ఎందుకు ఈ కొటేషన్ ఇస్తూ ఉన్నానంటే, కొన్నిసార్లు చూడండి, తప్పు చేసేవాడు ఎప్పుడు కూడా నేను ఈ తప్పు చేస్తున్నానని ఒక వ్యభిచారంలో ఒక పాపంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్న పశ్చాత్తాపం తెలుసా? ఈరోజు క్రైస్తవ్యంలో మనం అంతగా చూడలేం. ఎందుకంటే క్రైస్తవ్యం ఇప్పుడు ముసుగులో ఉంటా ఉంది ఏమండి. పైకి భక్తి కలిగిన వారికి ఉంటున్నాం కానీ దాని శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నాం. ఏదన్నా లోపాన్ని ఎత్తిపడితే దాన్ని సహించలేకపోతున్నాం. నన్నా నేనా నువ్వా నన్ను అనేది అనే మాట మనకి వచ్చేస్తూ ఉంటుంది కదా. అదే తప్పు చేసే ప్రతి వ్యక్తి లోకంలో చూడండి,
నేను ఈ తప్పు చేస్తున్నానని వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు చాలా దుఃఖపడతారు. వాళ్ళు చేసే తప్పును బట్టి కారణం ఏదన్నా కానివ్వండి కదా, బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎక్కువగా. అందుకే నేను కూడా అనట్లే ఆ మాట, బైబిల్ చెప్తుంది. వేశ్యకైనా క్షమాపణ ఉంటుందంట, వేషధారణకి క్షమాపణ ఉండదు ప్రియులారా. వేశ్యకు ఉంటుందంట క్షమాపణ. కారణం అలానే వేశ్యాల్లో ఉండమని కాదు, వేశ్య సాంగత్యం చేయమని కాదు. అంటే తమ పాపమును గూర్చి వాళ్ళు ప్రతిక్షణం ఏం చేస్తూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు. అలాంటి వారు మారారు అనుకోండి, ఇక మరలా తిరిగి చూడరు. ఏమండి, ఒక పాపాత్మురాలు ఏమండి, ఆమె ఏం చేస్తూ ఉంది, ఎంతైతే సంపాదించిందో తప్పు చేసింది దేనికండి, డబ్బు కోసమే కదా. ఏమండి, తన విలువలు పోగొట్టుకుంది ఎందుకు, డబ్బు కోసమే కదా. మరి విలువలు పోగొట్టుకొని డబ్బు సంపాదించిన దానితో కొనిన అత్తరు చేసా, అచ్చ జటామాంసి అత్తరు చేసాను ఏం చేసిందండి, పగలగొట్టి ఏసై పాదాల మీద పోయటానికి వెనకాళ్ళ లెక్కలు చూసుకోవాలా, డబ్బులు చూసుకోవాలా, ఏమండి ఏది చూసుకోవాలా. ఏమండి, ఆమె ఉన్న ఇల్లంతా అత్తరుతో నింపబడిందంట, కొట్టుగట్టి కొట్టు. మరి మనమున్న ఇల్లమ్మా చెప్పండి. ఏమండి, వీళ్ళు విరిగి నలిగిన మనసుతో ఏం చేశారండి, పాపాన్ని విడిచిపెట్టారు. ఏమండి, అపవిత్రతను విడిచిపెట్టారు. ఆ పాపపు కొండను పగలగొట్టిన తర్వాత, ఇదిగో నేను వ్యభిచారిని, నేను పాపాత్మురాలని, కనికరం లేకుండా బ్రతికిన దాన్నని సమరయుల్లో అందరిలోనికి వెళ్ళంట. సమరయులు యేసయ్య సృష్టించలా. ఎవరి సమరయులు అంటే ఏమండి, యూదులలో నుంచి వేరు చేయబడినటువంటి వారు. ప్రియులారా, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఏం చేసేవారంటే వెలివేసేవాళ్ళు. ఆ వెలివేయబడినటువంటి సంతతి అంటరాని వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని కులాల్లో చేయకూడని పని చేస్తే ఏం చేస్తారు, రచ్చబండ దగ్గరకు పిలిచి తప్పేస్తారు కదా. ఇక ఏ ఫంక్షన్కి పిలవరేళ్ళనే, ఏ సంబంధాలు పుచ్చుకోవటాలు ఉండవు. వీళ్ళు వెలివేయబడిన వాళ్ళు. ఈ సమరయులు అంటరాని వారు ప్రియులారా. కానీ ఈ సమరయ స్త్రీ ఏం చేసింది, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత బ్రతికినంతకాలం లోకంలో బ్రతికిన తర్వాత సమరయుల్లోనికి వెళ్ళి సమరయ గ్రామానికే యేసు ప్రభువుని పరిచయం చేస్తే అందరు రక్షించబడ్డారు. కొట్టు చాపట్ల గట్టిగా. ఈరోజు మన పక్కింటి వాళ్ళు రారు మన మొహం చూసి, అబ్బో ఏం భక్తిలేండి, ఏం చేస్తుందండి, ఏం వెళ్తున్నాడండి, వీళ్ళ భక్తి వీళ్ళకే సరిపోయిద్ది అని మనం చూస్తే కొంతమంది మందిరానికి వచ్చేదానికి ఇష్టపడరు, దేవుణ్ణి నమ్ముకునేదానికి ఇష్టపడరు ప్రియులారా. కానీ ఈ రోజుల్లో కూడా మనం అలా ఉంటే ఎలా చెప్పండి, అలాగూ మనం ఉండకూడదు. ఎంతో ఒక రకంగా ఏదో ఒక రకంగా సువార్తని ప్రజల మధ్యలోనికి తీసుకొని, అది విరిగి నలిగిన మనసు. నేను మాట అంటే బుర్రాసం అండి, వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదండి. నేను చెప్పనండి, వాళ్ళు మారరండి, వాళ్ళు కఠినులండి. నువ్వే వేసావు ఒక పెద్ద పోస్టరు వాళ్ళకి మారరు అని. ఇంక నువ్వేం చెప్తావు, మారేది మారింది నీకు అనవసరం, నీ వంతు చెప్పటం నీ కర్తవ్యం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే కయ్యూను హేబేలు మొట్టమొదటి అన్నదమ్ముళ్ళు సంతతి, ఆదాము అవ్వలకి ఇవ్వబడినటువంటి మొదటి సంతతి. కయ్యూను హేబేలు ఇద్దరు ఒకరిని గొర్రెలు కాసేవాళ్ళు, ఒకళ్ళు పొలము సేద్యము చేసేవాళ్ళు. గొర్రెలు కాసేవాడు ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి దేవునికి ఏం చేశాడు, అర్పణ అర్పించాడు ప్రియులారా. అయితే కయ్యూను ఏం చేశాడు, కొంత ఏదో ఫార్మాలిటీగా తీసుకొచ్చి ఇచ్చాడు ప్రియులారా. అయితే కయ్యూను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదంట, హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెడితే కయ్యూను ముఖం చిన్నబుచ్చుకున్నాడట. ఆ కారణం చేత ఏం చేశాడండి, అక్కడ విరిగి నలిగిన మనసు లేదు, ఏం చేయలేదు, అక్కడ మనస్సాక్షి లేదు. అక్కడ పరిశీలన చేసుకుంటే పరిశోధించబడేవాడు. ఏమంటే యేసన్న గారు పాట రాశారు కదా, శోధించబడిన మీదట శుద్ధ సువర్ణంగా మారాను. కొట్టు చాపట్ల గట్టిగా.
పరిశోధించబడిన రాయిగా నువ్వు ఉండాలా. పరిశోధన లేకపోతే ఎలా నాణ్యత తెలిసింది చెప్పండి? నాణ్యత తెలియాలి అంటే పరిశోధన కావాలి. అబ్రహాము నాణ్యత తేలింది, విశ్వాసం. అవునా కాదా చెప్పండి? దేవుని సన్నిధిలో ఆలోచించండి. అదే కయ్యూను ఒక్కసారి ఆలోచిస్తే, నా తమ్ముడు ఎలా బలర్పించాడు, నేనే విధమైన బలర్పించాను, ఏ విధంగా మా ఇద్దరు అనుభవాలు ఉన్నాయి దేవునిలో. అతడేం చేశాడు? హృదయపూర్వకంగా బలర్పించాడు. ఇతడేం చేశాడు? ఫార్మాలిటీ వచ్చాడు. కాబట్టి ఇతన్ని అంగీకరించలా. దేవుడు అంగీకరించకపోతే తమ్ముడి మీద కోపం వచ్చి తమ్ముడిని చంపేస్తే ఏమైంది? అంతకుడు అయ్యావు, దేశదిమ్మరు అయ్యావు. ఆశీర్వాదం లేకుండా, సాక్ష్యం లేకుండా పోయింది ప్రియులారా. అదే విరిగి నలిగిన మనసు ఉందనుకోండి, పరిశోధన చేసుకొని పరిశీలన చేసుకుంటే తీర్పు పొందకపోయేవాడు. ఆ తప్పు చేత సావనీలా. ఎందుకంటే అప్పుడు జైలు లేవు, అండమాన్ జైళ్ళు లేవు, సెంటర్ జైలు లేదు, రాజమండ్రి సెంటర్ జైలు లేవు. అందుకని ఏం చేశాడు? దేవుడే ఒక బోర్డు కట్టి కయ్యూని ఎవరైనా చంపితే 7 అంతల శిక్ష వచ్చింది. ఎందుకంటే ఈడు మనస్సాక్షి లేకుండా తమ్ముడిని చంపాడు కాబట్టి వీడు మనస్సాక్షి చేత రోజు గొచ్చబడి సస్తూ బ్రతకాలని చెప్పి తను ఏం చేశాడు? దేవుడే తన్ని అలాగూ బ్రతకనిచ్చాడండి. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనం ఆలోచించాలి. దేవుడు మనకిచ్చిన ఈ కృపలో విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పించేవారిగా మనం ఉండాలి. మనస్సాక్షికి కల్మషం తోచకుండా దేవునికి ఇష్టమైన బలి. ఎందుకంటే మనకు ఒక బలిపీఠం ఉంది. ఈ బలిపీఠము ఎలా ఉండాలంట? అర్పించేటప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో సమర్పించేటువంటి బలి. ఏమండి? దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన బలి అర్పణ. ఆ అర్పణను అంగీకరించబడాల. మన విన్నపములు దేవుని సన్నిధికి చేర్చబడాల ప్రియులారా. కాబట్టి క్రైస్తవుడికి ఒకే ఒక డిగ్రీ, విరిగి నలిగిన మనసు. ఈ డిగ్రీ మనం ఏమండి పూర్తి చేసుకోగలిగితే మన జీవితంలో ఎదురే లేదండి. కాబట్టి చెప్పబడిన ఈ మాటలు వినివారి వెనుకడిలో దేవుడు ఆశీర్వదించి ఫలింప చేయనుగాక.